కాపులపై టీడీపీ దాడి ఇప్పటిది కాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కాపులు తమ చెప్పు కింద ఉండాలని టీడీపీ భావిస్తుందని ఆరోపణ చేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తే టీడీపీ తట్టుకోలేకపోతుందని అన్నారు. కాపులపై దాడులు ఇప్పటి మొదలేని కావని, ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ధోరణేనని విమర్శించారు. 1988లో వంగవీటి రంగ హత్య, 2016లో ముద్రగడ్డ పద్మనాభాన్ని హతమార్చేందుకు ప్రయత్నం, ఇప్పుడు అంబటి రాంబాబు హత్య చేయాలనే కుట్ర వరకు టీడీపీ చర్యలు కొనసాగుతున్నాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మొన్న 2026 మొన్న జనవరి 31వ తారీఖున అంబటి రాంబాబు గారిని కూడా హతమార్చాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి ఆ రోజు వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి ఆ నెత్తుటి మరకలు నేటికి కూడా చల్లారలేదు. మీ మీద కోపం ఉంది. మీరు చేసినటువంటి పాపాన్ని ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఎప్పుడు కూడా మర్చిపోదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికన్నా మీలో మార్పు రావాలి. 20 మాసాలైంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ గుర్తులేదు.